नमः पार्वतीपते हर हर महादेव। శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు మనము తెలుసుకుంటున్న విషయమేమనగా, చాలామంది విపరీతమైన ఆర్థిక సమస్యలు, ఎన్ని మందులు వాడినా రోగం నయం కానప్పుడు ఈ యొక్క తాంత్రిక పరిహారాన్ని ఆచరించండి. ఈ యొక్క పరిహారం అంతా కూడా భగవంతునిపైన అమితమైన భక్తి, గురువుపైన విశ్వాసం, నమ్మకం ఉంచి ఈ యొక్క తాంత్రిక పరిహారాన్ని మీరు ఆచరించండి. విపరీతమైన ఆర్థిక సమస్యలు, ఎన్ని మందులు వాడినా రోగం నయం కానప్పుడు సోమవారం రోజున మూతతో ఉన్న మట్టి పాత్రను కొని, ఏ వ్యక్తి ఆరోగ్యం బాగోలేదో, ఆర్థికంగా బాగోలేడో ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం రోజున ఆ మట్టి యొక్క పాత్రకు బైభాగం అంతా కూడా పసుపుతో గంధముతో కలిపి మిశ్రమాన్ని పూయండి. పూసిన తర్వాత కుంకుమతో అలంకరించి ఆ మట్టి పాత్రలో నిండా తేనెను నింపి మూత పెట్టి, ఏ వ్యక్తికైతే అనారోగ్యం చేత బాధపడుతున్నాడో ఆ వ్యక్తికి సాయంత్రం పూట 6 నుంచి 7 గంటల లోపున పాదాల దగ్గర నుంచి తల వరకు మీ గుమ్మం ముందర 7 సార్లు దిష్టిగా తీయండి. కుడివైపు 7 సార్లు, ఎడమవైపు 7 సార్లు, తల చుట్టూ 3 సార్లు దిష్టి తీసి మీ ఊరి బయట నిర్జన ప్రదేశములో ఒక గుంత తీసి ఆ గుంతలో ఈ యొక్క మట్టి పాత్రను బూడ్చిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు, చేతులు, మొహము కడుక్కొని మీ పూజా గదిలో నెయ్యి దీపం వెలిగించి ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి మీ మనసులో ఉన్న సమస్య మీ గృహంలో ఇష్టదైవానికి చెప్పుకోండి. ఇలా చేయడం వలన క్రమక్రమంగా అనారోగ్యం నశించిపోయి సంపూర్ణ ఆరోగ్యము మెరుగుపడుతుంది, ఆర్థిక సమస్య పెరుగుతుంది. ఈ యొక్క తాంత్రిక పరిహారం అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించినచో ఖచ్చితంగా ఫలితము మీకు కనిపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.